తెలంగాణ స్పీకర్ పై బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవహేళన చేయడం సరికాదని అన్నారు. 5 సభ్యుల విషయంలో మాత్రమే తీర్పు వెల్లడించి మిగతా వారిని పెండింగ్ లో పెట్టడం వెనుక కారణమేంటో చెప్పాలని అన్నారు. వరకు మీరు కాలయాపన చేసి ఈ రోజు కేవలం 5 సభ్యుల విషయంలో మాత్రమే మీరు నిర్ణయించి మిగిలిన 5 పెండింగ్ లో పెట్టడానికి కారణం ఏంటి? మీరు ఈరోజు స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ లో ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగినట్టుగా కనపడతా ఉన్నది. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తప్ప స్పీకర్ గా వ్యవహరించడం లేదు అని స్పష్టమైతా ఉన్నది. నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి మీరు ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు రేపటిలోగా మిగిలిన 5 కూడా తీర్పును వెలువడించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా రేపటి లోపల మీరు తీర్పు వెలువడించకుంటే సుప్రీంకోర్టు చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలకు మరి రేపు ఎల్లుండి వచ్చేటువంటి సుప్రీంకోర్టులో మరి దీని మీద వాదన ఉన్న సందర్భంగా ఖచ్చితంగా రేపటి లోపల మీరు మిగిలిన 5 మీద కూడా స్పష్టత ఇవ్వాలా. మరియు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి మీరు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టో, పార్లమెంటరీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఫెక్షన్ ని మేము పూర్తిగా చట్టబద్ధతలోకి తీసుకొస్తాం, దాని మీద స్పష్టంగా మరి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఈరోజు మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు.